హైదరాబాదు గడ్డ మీద రాజధాని అడ్డ మీద పద్మశాలి జాతర జయ హో జై పద్మశాలి మహాసభ ప్రపంచనం చూడలో జయ హో జై పద్మశాలి. మన వారికి అవకాశం దొరికినాయంటే రిజర్వేషన్ వాళ్ళని ఆ రిజర్వేషన్లు లేకపోతే మనకు అవకాశం దొరికిపోయింది. ఓబీసీ రిజర్వేషన్ 25% దేశవ్యాప్తంగా వాటిని వచ్చింది. ఎప్పుడైతే 1992 మరి మనకు అన్యాయం జరుగుతున్నది. మనకు న్యాయం జరగాల, ఓబీసీలకు ముఖ్యంగా న్యాయం జరగాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పోరాటం మొదలుపెట్టి భారతీయ జనతా పార్టీ నడుపుతున్నది. బీసీలు అవకాశం కోల్పోతున్నారు, వాళ్ళను కూడా లెక్క పెట్టి వాళ్ళ రిజర్వేషన్లు పెంచమని చెప్పి రాహుల్ కులకరణకు మద్దతు తెలపండి. రిజర్వేషన్లు ఆ విధంగానే పెరుగుతాయి, లేకపోతే మన జాబులకు అన్యాయం జరుగుతుంది. మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రభుత్వం మీ శక్తి కూడా కట్టుకోండి, రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకోండి. వాటిని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా ఈ ప్రభుత్వం సోదరులారా మీరందరూ యునైట్ కాండి, మీరందరూ ఏకమై ఆలోచన చేయండి. మీ మేధావులను కమిటీ వేసుకోండి. మీ పిల్లల చదువుల కోసం వాళ్ళ పద్మశాలి చర్చలు అన్న గుజ్జ సత్యమన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు, కృతజ్ఞతలు. పద్మశాలి మహాసభ అంగరంగ వైభవంగా గంగల పండుగ గత 25 రోజుల నుంచి శాస్త్రీయ నృత్యం ఉదయం నుంచి నైట్ 11 దాకా ఆఫీసులు కష్టపడుతున్న గ్రేడ్ ప్రధాన కార్యదర్శి చల్లపల్లి స్వామి గారికి, వారి బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదములు. కుకట్పల్లి నుంచి పెద్ద ఎత్తున వచ్చిన బీజేపీ నాయకుడు పద్మశాలి ముద్దుబిడ్డ నామాల శ్రీనివాస్ గారు కూడా వారికి, వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదములు. మన పద్మశాలీయులు వస్త్రములు నేసి ఈ భూమిపై మాన రక్షణ గావించితివి ఈ మహిళలందరూ. చింతా నరసింహ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మంచి గానాన్ని వినిపించినందుకు వారు అపారమైన అనుభవజ్ఞులు, పెద్దలు, చదువుపల్లి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,